brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అటు సరోగసీ బాగోతాలు ఇటు స్పర్మ్ కలెక్షన్ దందాలు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అటు ఫర్టిలిటీ సెంటర్లు ఇటు స్పర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. అక్కడ నో రూల్స్ నో హ్యుమానిటీ, ఓన్లీ మనీ మోర్ మనీ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. అసలు సరోగసీపై మన చట్టాలు ఏం చెప్తున్నాయి? స్పర్మ్ కలెక్షన్ కు ఎలాంటి రూల్స్ ఫాలో కావాలి? అసలు ఈ అక్రమ దందాలకు చెక్ పడేదెన్నడు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో బయటకొస్తున్న వాస్తవాలు ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తున్నాయి. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించడం సంచలనంగా మారింది. వేరే వాళ్ల బిడ్డను ₹1,00,000 కొనేసి సరోగసి బేబీ అంటూ 40 లక్షలకు పైగా వసూలు చేస్తుండడం ప్రతి ఒక్కరిని విస్తుపోయేలా చేస్తుంది. అలా సృష్టి విరుద్ధంగా నడుస్తున్నది సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఒక్కటే కాదు, మరెన్నో ఉన్నాయన్న సమాచారం పోలీసులకు అందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో బయటపడ్డ అక్రమ సరోగసి కేసులను బయటకు తీస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్న స్పెర్మ్ కనెక్షన్ బ్యాంకులు విచ్చలవిడి దందాలకు పాల్పడుతున్నాయి. ఇండియన్ స్పెర్మ్ టెక్ కనీస అనుమతులు లేకుండా సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో నడుస్తున్న మరో అనాధికార సంస్థ. ఇందులో కూడా సోదాలు జరిపారు నార్త్ జోన్ పోలీసులు. ఆ సంస్థ రీజనల్ మేనేజర్ పంకజ్ సోనిని సృష్టి కేసులో నిందితుడిగా చేర్చారు. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరో అని 7గురిని అరెస్టు చేశారు. వీళ్ల హెడ్ ఆఫీస్ అహ్మదాబాద్ లో ఉంది. 20 ఏళ్ల అనుభవం ఉందని, ఇండియాలో ISO సర్టిఫై చేసిన ఏకైక స్పెర్మ్ కలెక్షన్ సెంటర్ తమదేనని ఊదరగొడుతూ వీర్యం అక్రమ దందాకు పాల్పడుతుంది ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ. హైదరాబాద్ లో ఒక్కో యువకుడికి 4,000 దాకా చెల్లించి వీర్యం సేకరించి అహ్మదాబాద్ పంపుతారు. అసలు స్పెర్మ్ కలెక్షన్ కి సంబంధించి వీళ్ల దగ్గర ఎలాంటి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. ఇక ఇండియన్ స్పెర్మ్ టెక్ లో దొరికిన 16 స్పెర్మ్ శాంపిల్స్ ను DMHO పరీక్షిస్తుంది. సరోగసి కోసం ఇక్కడ అక్రమ పద్ధతిలో కలెక్ట్ చేసే వీర్యం ఎక్కడికి వెళ్తుంది, దీంతో ఎంత వ్యాపారం జరుగుతోందని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇందులో నేనేంటే మొబైల్ అంటే ఫోన్స్ ఏమైనా వస్తే ఎత్తాలి, దీని గురించి మాట్లాడాలి. ఓకే, ఎవరైనా వాలంటీర్స్ వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు అవి ఉన్నాయో లేదో చూసుకోవాలి. చేసి ఇక్కడికి వచ్చేందుకు వాళ్ళకి 2 ml బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, స్పర్మ్ తీసుకుంటారు, 800 క్యాష్ ఇస్తారు. ఒక్కొక్కరికి 800 ఇస్తారు. మన దేశంలో సరోగసి స్పెర్మ్ సేకరణలకు నిర్దిష్ట చట్టాలున్నాయి. కమర్షియల్ సరోగసి మన దేశంలో పూర్తిగా నిషేధం. కేవలం ఆల్ట్రోయిస్టిక్ సరోగసి అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే సరోగేట్ మదర్ భారతీయ పౌరురాలై ఉండాలి. 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఒకసారి మాత్రమే సరోగేట్ గా ఉండాలన్న నిబంధన ఉంది. అలాగే స్పెర్మ్ కలెక్షన్ బ్యాంకులు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్ లో రిజిస్టర్ అయి ఉండాలి. పక్కా రూల్స్ పాటించాలి. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే చట్టాలు కఠినంగా ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సరోగసి సెంటర్, స్పెర్మ్ కలెక్షన్ బ్యాంకులు రెచ్చిపోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి అక్రమ దందాలకు అధికారులు ఎలా చెక్ పెడతారో చూడాలి.